ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం రాజమండ్రి నగరంలో ఒక 4-5 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలు పూర్తి స్థాయిలో రాజమండ్రి నగరం అంతా జలమయం. ఆల్కర్ గాడి దగ్గర నుంచి టోటల్గా ఇటు ఆర్యాపురం ఇవన్నీ కూడా తమలావ ఏరియాస్ అన్నీ కూడా టోటల్గా స్టక్ అయిపోయింది. దీనికి ప్రధాన కారణం అంబాల చెరువులో చేపలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడుకున్నటువంటి సొసైటీస్ వాళ్ళు రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ఏదైతే డ్రైనేజ్ నుంచి వస్తున్నటువంటి మురుగునీరు ఇతరత్ర అన్నీ కూడా కంబాల చెరువులోకి తర్వాత ఏపీ నాగేశ్వరరావు గారి దగ్గర ఉన్నటువంటి దీంట్లోకి వెళ్తాయి. టోటల్గా ఆ చేపలు ఎక్కడ పాడైపోతాయి, ఎక్కడ నిండిపోతే ఎక్కడ బయటికి వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో ఈ చేపల చెరువులు పాడుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట ఉన్నటువంటి నీరు లోపలికి రాకుండా ఇసుక బస్తాలు వేసి ఆపేసిన సంఘటన. అలాగే బయటికి పోకుండా అక్కడ కూడా ఇసుక బస్తాలు వేసి దానిపై చెత్త వేశారు. అలాగే ఏబీ నాగేశ్వరరావు గారు దగ్గర ఉన్నటువంటి చెరువు అది కూడా సేమ్ లేదు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏనాడు జరగలేదు. కానీ మొట్టమొదటిసారి రాజమండ్రి నగరంలో ఇంత జలమయమైపోయినటువంటి సంఘటన చూసుకున్న తర్వాత విషయాన్ని చెప్పాలనేటువంటి ఉద్దేశం, అంటే నగరవాసులు తెలియాలనేటువంటి ఉద్దేశంతో చెప్పాం. దీనికి కారణం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, కమిషనర్ గారి అలసత్వం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే ఆల్కట్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే రాతి ఛానల్ అక్కడ కూడా మునిగిపోయింది. రాతి ఛానల్లో షిల్ట్ అసలు ఇదే తీయట్లేదు. రోడ్డుకి సమానంగా ఆ డ్రైనేజీకి సమాంతరంగా షిల్ట్ ఏర్పడిపోయి ఇవాళ టోటల్గా ఆల్కట్ గార్డెన్ అంతా కూడా మునిగిపోయే పరిస్థితి అక్కడ. ఎందువల్ల మీరు ఇలా చేస్తున్నారు అనేది ఒకసారి ప్రశ్న. దీనికి ప్రధాన కారణం ఏదైతే మున్సిపల్ సిబ్బంది ఉందో, అలాగే దాన్ని చేసినటువంటి ఎవరైతే ఈ చేపల పెంపకందారులు ఉన్నారో వాళ్ళకి నష్టం కలుగుతుందని అనుకుంటే కొన్ని మహా అయితే ₹1,00,000 నష్టం కలుగుతుంది. కానీ రాజమండ్రి నగరం మొత్తం అంతా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి, రోడ్లు పాడైపోయిన పరిస్థితి. ఇంత ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ దాన్ని మరి అలా ఊరుకుంటే ఎలా, ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? ఇది ఆల్రెడీ మీరు దాన్ని గమనించారు, కానీ ఎందుకు చర్యలు తీసుకున్నారు? వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేది ప్రధానమైనటువంటి. అప్పుడప్పుడు మరి ఎమ్మెల్యే గారు అయితే రాజమండ్రి ఎమ్మెల్యే గారు అది మురికి కోపం అది ఇంతే అని చెప్పిన దానికి వీళ్ళు ఊతం ఇచ్చారు. ఇది కరెక్ట్గా ఎమ్మెల్యే గారు ఒకసారి దృష్టి సారించండి అని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా అడుగుతున్నాడు. ఒక మేజర్ రాజమండ్రిలో వైసీపీ వాళ్ళ యొక్క అరాచకత్వాన్ని నిలువరించడానికి ఇవాళ నాకు నిఘా వర్గాలు హెచ్చరించాయి కాబట్టి నేను గన్ లైసెన్స్ ఇవ్వమని చెప్పేసి ఎమ్మెల్యే గారికి లైసెన్స్ ఇవ్వమని చెప్పి సిఫార్సు చేశారు. ఒక ఎమ్మెల్యే గారికి సిఫార్సు చేశారని చెప్పి పత్రికలు వచ్చినాయి. కానీ దీన్ని అనుకున్నటువంటి కళా సమావేశం ఒకసారి మాట్లాడుకుంటాం. ఇవాళ దరిదాపు 21 మంది మీద మీరు పీడీ యాక్ట్ పెట్టారని చెప్తున్నారు. అంటే తూర్పుగోదావరి జిల్లా అంతా కలిపితే 21 మంది అయ్యారు. ఓన్లీ రాజమండ్రి నగరంలో ఒక్కటే కాదండి. ఎంతమంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారనేది 89 మంది మందో లేకపోతే చంద్రంతో చెప్పారు. ఆయన వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టామన్నారు. సార్ ఒక్కసారి ఎమ్మెల్యే గారు మీరు గన్ లైసెన్స్ కోసం మీరు పెట్టుకున్నారు అని అంటే లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయినట్టే కదా. ఒక శాసనసభ్యుడిగా మీరు ఈ గన్ లైసెన్స్ పెట్టుకున్నాను నాకు నిఘా వర్గాలు హెచ్చరించాయి అని అంటే ఖచ్చితంగా మరి ఏదైతే ఇవాళ మీ ప్రభుత్వం, మీ హోమ్ మినిస్టరు, మీ సీఎం గారు ఇంతమంది ఉండగా, మీ ప్రభుత్వం ఉండగా, ఇంకోటి అనపర్తి ఎమ్మెల్యే గారికి ఆయనకి 1+1 భద్రత ఉంది. ఆయనకి అక్కడ కూడా నిఘా వర్గాలు హెచ్చరించాయి. కాబట్టి అతనికి ఏం చేశారంటే 2+2 ఇచ్చి మరి ఏదైతే నవమిది రామకృష్ణారెడ్డి గారు ఉన్నారో రామకృష్ణారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది.
ఇవాళ రాజమండ్రిలో మీరు చేయవలసింది ఏంటి? నిజంగా అటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది అనేటువంటి ఆలోచన కానీ మీకు నిఘా వర్గాలు హెచ్చరించాయని అంటే 2+2 పెట్టుకోవాలి. అంతేగాని వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు శాంక్షన్ చేసేయాలి. మీరు అడగడం కాదు, వాళ్ళు శాంక్షన్ చేయాలి. అది కాకుండా ఇవాళ మీరు డైరెక్ట్గా నేను గన్ లైసెన్స్ కోసం పెట్టుకున్నాను అని అంటే అర్థమైంది. రాజమండ్రిలో ఇలాంటి అరాచకత్వాలు గతంలో ఏమైనా ఉన్నాయా? ఏమన్నా ఇక్కడ మంటలు జరిగినాయా? ప్రజాప్రతినిధులు మరి తీసుకున్నారా? ఇటువంటి దాడులు జరిగాయా? వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేస్తున్నది ఏంటో మాకు తెలుసు బాగా. డైరెక్ట్గా మా ఎంపీ గారి మీదే ఆ మెయిన్ రోడ్లో పర్యటిస్తుంటే పోలీసు వారి చేత కదా మా మీద తోయించేశారు. ఇవాళ ఇంకొకరు చేయటం కాదండి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు మీరు వాళ్ళ నుంచి వస్తుందా? ఈ వైఎస్ఆర్సీపీ గోండాలు ఎంతమంది గోండాలు ఉన్నారు, ఎంతమంది చేసేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. టోటల్గా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అని అనడానికి మీరు చెప్పినటువంటి మీరు స్వయంగా నేను గన్ లైసెన్స్ పెట్టుకుంటాను అని అంటే ఫెయిల్ కింద లెక్క. దీన్ని మీరే అంగీకరిస్తున్నారు. సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2+2 పెట్టుకోండి, లేకపోతే వాళ్ళే ఇస్తారు. మీరు అడగక్కర్లా. నిఘా వర్గాల మీద వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకు వాళ్ళే శాంక్షన్ చేస్తారు. కానీ మీరు వాళ్ళ అలాంటి పరిస్థితి లేదు కదా. నాకు ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఆయన నిన్న ప్రశ్న మాట్లాడినటువంటి సందర్భంలో స్కూల్స్, ఆరోగ్యం ఈ రెండింటి మీద మాట్లాడడం జరిగిందండి. ఇవాళ జగనన్న గారి ప్రభుత్వంలో మేము చేసినటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో మామూలు స్కూల్స్ అన్నీ కూడా ఇవాళ మంచి ర్యాంకులు సంపాదించుకుని వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మీరు దానికి ఏ సమాధానం చెప్తారు అనేది ఇది మేము చేసింది అని చెప్పుకోవటం చాలా శోచనీయమండి ఎమ్మెల్యే. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరు నిర్లక్ష్యం ఉన్న అమ్మాయి జయంతి అనే అమ్మాయి చనిపోయి నిన్న దాన్ని కేవలం కంటి తూర్పు చర్యగా నిన్న ఒక ఎంక్వైరీ పెట్టుకున్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్లో 2వ అంతస్తు 3వ అంతస్తులకి కుక్కలు పరిగెడుతున్నాయి, విపరీతంగా కుక్కలు పరిగెడుతున్నాయి. గుంటూరులో ఇవాళ ఆ అమ్మాయి డెలివరీ అయినటువంటి సందర్భం ఆ చనిపోయినటువంటి ఆ పిల్లని కుక్కలు ఎత్తుకెళ్ళిపోయిన సంఘటన జరిగింది. వాళ్ళు రాజమండ్రిలో కూడా అలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం మీకుంది. చూడవలసిన బాధ్యత ఉంది. 15 రోజులకు ఒకసారి నేను వెళ్తున్నాను, మాడ్యులేట్ చేస్తున్నాను, మొత్తం అందరికీ కూడా నేను చెప్తున్నాను అని చెప్పినటువంటి మీరు ఇవాళ ఇన్ని కుక్కలు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో వీరవిహారం చేస్తున్నాయి. ఎవరిని కలిస్తే ఏ రకమైన ప్రమాదం ఉందనేది కూడా మీకు ఆలోచన లేదా? కట్టినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద మీరు ఇవాళ ఉదాహరణ జస్ట్ చిన్న ఉదాహరణ, వాళ్ళ మీద మీరు బైండ్ ఓవర్ కేసులు పెట్టేస్తున్నారు, ఈడీ యాక్ట్ని పెట్టేస్తున్నారు. ఇలాంటి కవ్వింపు చర్యలు కానీ ఇలాంటి చర్యలు కానీ గత ప్రభుత్వంలో ఏం చేశారో ఒకసారి చెప్పండి. పేరుకు మాత్రం మీరు చెప్తున్నారు కానీ కాదే. నాడు నేడు దీంట్లో వాళ్ళు డెవలప్ చేసిన సందర్భంలో వాళ్ళ ప్రైవేట్ స్కూల్స్ ఎంత ఫీజులు వసూలు చేస్తున్నాయి, ఎంత దారుణమైనటువంటి ఫీజులు వసూలు చేస్తున్నాయి. దాన్ని కట్టడి చేయడానికి మీ దగ్గర ఏముంది? వాళ్ళు నారాయణ స్కూల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, భాష్యం అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా కానీ వాళ్ళు టోటల్గా చేస్తున్నటువంటిది ఏంటంటే విపరీతమైనటువంటి మరి ఫీజులు వసూలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మర్చిపోకు. రైల్వే అప్పుడు చెప్పారు 274 కోట్లతో ఇక్కడ పనులు మొదలుపెట్టారు. 274 కోట్లతో మీరు ఎప్పుడు పనులు మొదలుపెట్టారు? అది శాంక్షన్ చేసింది. ఆ శాంక్షను భరతరామ్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు శాంక్షన్ చేశారు. ఎన్నికలు వచ్చిన సందర్భంలో అక్కడ దాన్ని ఆక్షన్ పెట్టలేదు, అంటే టెండర్ పిలవలేదు. ఆమోదాలు అయిపోయి అన్నీ అయిపోయినటువంటి సందర్భంలో ఇది మేము చేస్తామని చెప్పుకుంటాం సరికాదు మేడం. మీరు కేంద్ర మంత్రిగా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చూపించారు.
ఇవాళ మీకు రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా మాత్రం ఉన్నారు, గతంలో మీరు కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నారు. అటువంటి సందర్భంలో మీరు ఒక్కసారి రాజమండ్రి కేసి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించినట్లయితే ఈ రైల్వే సంబంధించినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో వచ్చినటువంటి 2 సంవత్సరాలు దాటిన సందర్భంలో ఒక్క పని కూడా మొదలు పెట్టిన సందర్భంలో ఇవాళ పుష్కరాల పేరుతో వచ్చేటువంటి అనేక మంది ఆర్టిస్టులు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఇవాళ వాళ్ళందరూ ఎక్కడ తిరుగుతారు, ఏ దీంట్లో ఉంటారు? 4-5 ప్లాట్ఫారంలు డెవలప్ చేయడానికి 274 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెడితే, శాంక్షన్ చేసి పెడితే ఇవాళ మీరు చెప్పుకుంటున్నారు, మీరే చెప్పుకోండి, కాదనలేదు. కానీ పనులు ఎక్కడ జరుగుతున్నాయి? 1 ఇయర్ మాత్రం కరెక్ట్గా 1 సంవత్సరం మాత్రం. ఈ సంవత్సరంలో మీరు ఎక్కడ మీరు తీసుకొస్తారు, ఎక్కడ ఈ పనులు చేయిస్తారు? జరిగే పని కాదు కదా. అలాగే దివాన్ చెరువు దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్, దాన్ని కూడా అదే చేశారు. అది కూడా ఇవాళ ఈ వచ్చే సంవత్సరంలో జరుగుతుందా అని అంటే ఈ నుంచి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే పుష్కరాలకు సంబంధించినటువంటి యాత్రికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా రాజమండ్రి నగరాన్ని తిట్టుకుని పోయేటువంటి పరిస్థితి మాత్రం రాని. ఇక్కడ శానిటేషన్ బాగోలేదు, కుక్కలు చూస్తే విహారం చేస్తున్నాయి, హాస్పిటల్ చూస్తే చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తున్నారు. ఇన్నిటిని పెట్టుకుని మీరు ఇవాళ ఏదో మీరు అంకెల్ గ్యారెంటీ చేయొద్దండి. మీరు అంకెల్ గ్యారెంటీ చేస్తారు. సీఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి దీంట్లో ₹1 కూడా జగన్ గారి పరిపాలనలో ఇవ్వలేదని చెప్పడం ఈ శతాబ్దపు అబద్ధాల్లో మొట్టమొదటి అబద్ధం, చాలా పెద్ద అబద్ధం అనమాట. ఎంత దారుణం అంటే సీఎంఆర్ఎఫ్ నిధులు కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాలు ఒక పక్కన విలయతాండం చేస్తున్నటువంటి కరోనా సమయంలో కూడా, అలాగే పిఎంఆర్ఎఫ్ ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కూడా తీసుకొచ్చినటువంటి అది కూడా కోట్ల రూపాయలు ఉంది. లెక్కలన్నీ రెడీగా ఉన్నాయి. ఇందుసారి ఇలాగా లెక్కలు చెప్పి మీరు మధ్యలో పెట్టాలని చూస్తే ఇక్కడ మర్చిపోం కదా, మీ మీద ఆర్డర్స్ ఉన్నాయి, ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏమీ లేదు, అసలు ఏమీ సీఎంఆర్ఎఫ్ నిధులు ₹1 కూడా గత ప్రభుత్వంలో ఇవ్వలేదని చెప్పడం ఎంత దారుణమైన అబద్ధం అండి. ఒక్కసారి ఆలోచించండి. మీరు చదువుకున్నారు, ఇవాళ గౌరవమైనటువంటి శాసనసభ్యులుగా ఉన్నారు. ఇవాళ మీరు కూడా అబద్ధాలు చెప్తే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒకసారి. ఇంకొక విషయం సార్, పుష్కరాల పనుల మీద మీరు అధికారులతో కూర్చొని లెక్కలేశారు. ఇవాళ ఎంత వచ్చింది అనేది ఇవాళ ఏమీ లేదు. ఇవాళ పక్కన ఉన్నటువంటి ఈ ఏంటది మునుకొడవల్లో మొత్తం నిధులన్నీ అక్కడ పోయినాయి. మొత్తం అన్నీ అక్కడే ఖర్చు పెడుతున్నారు. ఇవాళ రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఘాట్స్ ఏమి ఉన్నాయో మీరు ఏం చేస్తున్నారో ఒకసారి చెప్పండి. సుమారుగా 2 సంవత్సరాల నుంచి రివర్ ఫ్రంట్ అలాగే ఉంది, వేసిన బొమ్మలు వేసినట్టుగానే ఉంది. పుష్కరాల పనుల మీద మేము ఉన్న సమయంలో ఖచ్చితంగా రివ్యూస్ ఆల్ పార్టీస్తో కూర్చుని మేము రివ్యూస్ చేసేవాళ్ళం. వాటి ఇచ్చినటువంటి సలహాలను గౌరవంగా తీసుకుని ఏది ఎక్కడ చేయాలనేది నిర్ధారించుకునే వాళ్ళం, చేసేవాళ్ళం. గతంలో నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు కానీ, ఈ శాసనసభ్యులుగా ఉన్న సమయంలో కానీ, మన రావు సూర్యప్రకాశ్రావు గారి సమయంలో కానీ, తర్వాత ఎవరున్నా కూడా పబ్లిక్తో, అంటే రాజమండ్రిలో సీనియర్స్ చాలా పార్టీలకు సంబంధించి పార్టీలకు అతీతంగా చాలా మంచి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో మీరు ఒక్కసారైనా సమావేశం